గుడ్ మార్నింగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మార్నింగ్. న్యూ గుడ్ వీడియో. మార్నింగ్. ఈ రోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. మైన్క్రాఫ్ట్ అనే ఒక సర్వైవల్ గేమ్. అలా మొత్తం డబ్బాలు ఉంటాయి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా గేమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. ఈజీలో నార్మల్ చాలే స్టార్ట్ అవుతున్నాను. వరల్డ్ ఏం చెప్పారా అంటే మన వరల్డ్ పోలా అదిరిపోలా మన వరల్డ్ అన్నమాట. హాట్ కోర్ రీచ్ మన వరల్డ్ వెళ్ళిపోదాం. వరల్డ్ క్రియేట్ అయ్యే అంత సేపల్లో లైక్ చేసుకోండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో కంటెంట్ కావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మైన్క్రాఫ్ట్ అయితే రెండో లోడ్ అవుతుంది. ఓకే 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 వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ చికెన్ అవుతుంది. రెండు ఉన్నాయి. అవతల ఒక షీప్, మూడు షీప్లు ఉన్నాయి. ఒక విలేజ్ కూడా ఉంది. జాక్ పాట్ దొరికింది అసలు. వావ్, ఏంటి మీ అన్నం, ఏంటి మీ చిరునవ్వు, మీ నడక. వావ్, నైస్. షీప్ అవసరం లేకుండా ఏం కాదు. ఇప్పుడు విలేజ్ దొరికింది. ఇప్పుడేం టెన్షన్ లేదన్నమాట. ఓకే 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 వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. ఫుడ్ కూడా విలేజ్ లోనే ఉంటది. ఓ షిట్, ఎక్కడికి పోతావే అమ్మయ్య. అసలు జాక్ పాట్ అసలు స్టార్టింగ్ లోనే విలేజ్ దొరకడం అంటే అది బ్లాక్ స్మిత్ ఉన్న విలేజ్. ఐరన్ కోలం కూడా ఉన్నాడు. తనతో పోటీ ఇప్పుడేం వద్దు. వీడు కనబడుతున్నాడా, వీని పేరు ఐరన్ గోళం. విలేజ్ గార్డ్ చేస్తాడు. పోలా అదిరిపోలా. వీని టచ్ చేసిన, విలేజెస్ టచ్ చేసిన కింది నుంచి పైకి వరకు చిత్తకు కొడతాడు. బ్లాక్ స్మిత్ లోకి వెళ్తున్నాం. ఇలా చాలా మంచి లూట్ దొరుకుతుంది. అర్రే కుట్టి షూస్ మాత్రమేనా? ఎందుకు నీకు ఎందుకు ఇంకొక బండల్. ఓకే, మన చెస్ట్ కూడా మనకు కావాల్సిందే. మనం ఏం తీసిపెట్టి పోమన్నమాట ఈ గేమ్ లో. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఐరన్ గోళమేడి తెలియలే. నెక్స్ట్ ఐరన్ గోళం పనే పడతాం అన్నమాట. తొక్కిబారు దొబ్బుతా. కొంచెం స్టాక్ అయ్యాక ఐరన్ గోళం పనే.
ఐరన్ గోళం చంపుతానికి ఒక ట్రిక్ ఉంటుంది అన్నమాట. నో షుగర్ కేన్ ఫామ్ చేద్దాం ఇక్కడ. ఆ ట్రిక్ మీలో ఎవరికొవరికి తెలుసు కామెంట్ చేయండి. చికెన్ ఎస్ స్టెచ్ కాబల్ స్టోన్ తీసుకెళ్దాం కొంచెం. ఇక్కడ కష్టం. ఫుడ్ కూడా కావాలి కాబట్టి సారీ. కొంచెం స్ట్రైట్ డిగ్ డౌన్ చేద్దాం. అయితే ఏం దొరికేలాగలేదు. అమ్మయ్య స్టోన్ అయితే దొరికేసింది. ఆ, 20 స్టోన్ కావాలి. మీ ఈ గేమ్ ఎన్నిసార్లు ఆడారో కామెంట్ చేయండి. చాలు పైకైతే వెళ్ళిపోదాం. డర్ట్ కావాలి కొంచెం. 20 అనుకున్నాం, 22 అయింది. మనం ఫుడ్ అయితే కుక్ చేసుకోవాలి ముందు. డైరెక్ట్ తింటే అంత బెనిఫిట్ ఉండదు. ఈరోజు జాక్ పాట్ ఎన్ని షీట్సా? మీ వాళ్ళు ఎప్పుడైనా ఎన్ని షీట్స్ చూసారు గాయస్? నాకు జాక్ పాట్ ఈరోజు నాకు తెలిసి. చెస్ట్లు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. ఏంటి స్టాక్ అవ్వట్లే? ఉంది కదా పొటాటో. ఇక్కడ మీదనే చికెన్ ఆయిల్. అక్కడ టెంపరీ ఇల్లు పర్మనెంట్ అయితే ఇల్లు ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మనం క్రాఫ్ట్ చేసుకుందాం మన కొత్త ఇల్లు. వస్తాం ఈ వీడియోకి ఇంట్లో. ఇది మన మైన్క్రాఫ్ట్ జర్నీ డే 1. మన మైన్క్రాఫ్ట్ జర్నీలో 1 డేకి 1 వీడియో పెడతా అన్నమాట. అంటే మైన్క్రాఫ్ట్లో 1 డే ఒక జర్నీ అయిపోయినట్టు. మనకైతే టూల్స్ క్రాఫ్ట్ చేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసి టూల్స్ క్రాఫ్ట్ చేసుకున్నాం. ఫస్ట్ క్యాక్స్ 2 క్రాఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఐరన్ గోళం పని పడదాం. ఏమన్నా కావాలి కానీ కొట్టి దూరంగా వెళ్ళి ఫాస్ట్గా బిల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకున్నా. ఎందుకైనా మంచిది మళ్ళీ వెళ్ళి సెట్ చేసుకుంటా. ఇట్ ఈస్ టూ ఫార్. రీస్పాన్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడనే స్పాన్ అవుతాం. ఇక ఫస్ట్ అయితే అది బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళ్ళి మన ఫుడ్ కుక్లో పెడదాం. మటన్ అయితే ఉన్నాయి. ఐరన్ గోళం హిట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఫాస్ట్గా బిల్డప్ చేయాలి. చేద్దామంటావా? ఇలా చాలా నువ్వు ఫాస్ట్ 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 ఫాస్ట్.
అమ్మా అరే రారేటు నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అరే బాగా నా బట్ట ఉత్తప్పుడు 2 బ్లాగులు కూడా ఎక్కుతావు కదరా. రస్ట్ గాయస్ అసలు ఇల్లు మన లెక్క లేదు. నైట్ కూడా అవుతుంది దీని మీద. వీడు కిందికి వచ్చి చిత్తుగా బాగుతాడు చూడండి. ఇప్పుడు వస్తాడు వీడు. రాట్లాడు కోపం లేదారా. ఈ వీడియోనైతే ఇప్పుడు ఎండ్ చేయ. ఇలా ఐరన్ గోళం చంపంగానే ఎండ్ చేద్దాం. వీడు వస్తున్నాడు. జర బెడ్ మీద నుంచి జర వెళ్ళావు బాబులే. వీడితో డోర్ తీసుకుని వెళ్ళిపోతాడు. సాంబీస్ అందరూ లోపలికి వస్తారు. వీడు వెళ్ళిపోతే ఫాస్ట్ డోర్ తెరిచిపోయాడే. ఫాస్ట్ ఏంట్రా ఎంత సాంబీస్ ఉన్నారా నా పక్కన. వాడన్నారా పోడరా. ఏంట్రా ఇది? అమ్మా బ్రతికం. మార్నింగ్ అయితే అయింది. కొంచెం వెయిట్ చేయాలి. వాళ్ళు ఎండ కొట్టి చచ్చిపోతారు. కొంచెం అయితే వెయిట్ చేయాల్సిందే. క్రీపర్స్ కూడా ఉంటారు. ఐరన్ కూడా ఇంకా నన్నే చూస్తుండు. అరే పోరా రే, నీకేం శాతనే కాదని అర్థమైపోయింది. పోరా ఫస్ట్ అయితే వేసేద్దాం. ఓ షట్ నా దగ్గర ఫుడ్ లేదు. వీడసడు ఇట్లాంటి చెత్త ఐరన్ కూడా ఎన్నడూ చూడలేదు. చెత్త అసలు వీడు. ఐరన్ గోళం పరుగు నిలబెట్టమంటే వీడు పరుగు తీసేస్తున్నాడు. అమ్మా కొంచెం స్టేక్ అయితే వచ్చింది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. చీటింగ్ అసలు ఇది ఇంత చీప్ రాలేదు. నేను ఏదో పని చేస్తే మాత్రం వచ్చి కొట్టిపోయాడు. నేత వదలారా. పక్కనే తిరుగుతున్నాడు చూడండి. ఎంత పల్పు ఉంటే నీ పక్కనే తిరుగుతున్నాడు. ఇది కొడితే వాడు రాడా. నడుగురా. అమ్మా ఏడు కిందనే ఉన్నాడు. రారా నా బట్ట తొక్కిపారు దొబ్బుతా. ఆగండి, ఒక బ్లాక్ కిందికైతే వెళ్ళాలి. వినైట్ మనం అనుకున్నంత లేదు. ఫోన్ అయితే లాగ్ అవుతుంది. చెప్పు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఈ ట్రిక్ మీకు తెలిసి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేస్తాం. వచ్చే పార్ట్ కోసం వేచి ఉండండి. అప్పటివరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా కొత్త వీడియో ఫాస్ట్ గా రావాలి, మీకు ఫస్ట్ చేరాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. బాయ్ బాయ్.